నమస్తే అందరికీ. నిన్న, మొన్న ఒక 2 వీడియోలు పెట్టినా కదా! పని మనిషినైతే మా మేడం ఇంటికి పంపిస్తుందని చెప్పి. ఇంటికైతే కాదంట. మా మేడం ఎక్కడి నుంచైతే తెచ్చుకుందో అక్కడికైతే పంపిస్తుంది. ఆ పని మనిషిని మా మేడం అయితే మక్తబ్ ద్వారా అయితే పిలిపించుకుంది. మక్తబ్ అంటే ఆఫీసు. ఆఫీస్ ద్వారా పిలిపించుకుంది కాబట్టి రిటర్న్ మళ్ళీ ఆఫీస్‌కైతే ఇచ్చేస్తుంది. ఆ ఆఫీస్ వచ్చేసరికి దమ్మాంలో అయితే ఉంది. ఇంకేమైతే దమ్మాంకైతే ఎళ్ళాలి కాబట్టి నేనైతే చక్కగా ఆమెను తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాను. ఈమెను ఎందుకు రిటర్న్ ఇస్తుందో నాకైతే నిన్న ఈమెను ఎయిర్‌పోర్ట్‌లో ఇసిపెట్టేప్పుడు మాత్రం నాకైతే బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఈమె చాలా మెతకగా ఉంది. ఎందుకు అలా అన్నానంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన తర్వాత ఆమె చేతుల్లో టికెట్, పాస్‌పోర్ట్ పెట్టి లోపలికెళ్ళంటే నాతో పాటు నువ్వు కూడా రా అంటంది. అప్పుడు అర్థమైంది ఆమె అమాయకత్వము. అందుకే నేను అలా అన్నాను. బోటింగ్ జరిగే కాడికి నేను రాకూడదని చెప్పి సేమ్ అదే ఫ్లైట్ ఎక్కుతున్నా. ఇంకొక ఆడామకైతే ఏమో తగిలిచ్చేసి నేను రిటర్న్ అయితే పార్కింగ్ ప్లేస్‌కి అయితే బయలుదేరేసాను. ఇక్కడ ఉంది అసలైన టాస్క్. పార్కింగ్ ప్లేస్‌లో పార్కింగ్ పెట్టేటప్పుడు నేను తీసుకున్న టోకెన్‌కి క్రెడిట్ కార్డ్ ద్వారానే డబ్బులైతే కట్టాలి. కానీ మా మేడం అయితే క్యాష్ ఇచ్చింది. మనం డబ్బుల ద్వారా కట్టాలంటే ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికెళ్ళేటప్పుడు మనకైతే ఒక మిషన్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఆ టికెట్ స్కాన్ చేసి డబ్బులైతే పెట్టామంటే రిటర్న్ మళ్ళా మనకు చిల్లర అయితే ఇస్తుంది. ఈ మిషన్ గురించి నాకైతే అస్సలు తెలీదు. ఒక ఇద్దరు ముగ్గురు చేసి చూసి నేర్చుకొని అక్కడ డబ్బులు కట్టేసి రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరేసాను. నేను 50 రియాలు పెట్టినా రిటర్న్ నాకైతే 30 రియాల్